పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మా కొరకు అర్థమన్నట్లు సహాయపడము తండ్రి. యోగ్యమైన విధానములో పరీక్షించుకొని వలలో చేవేటకు కృప దయచేయము. ఈ యొక్క కూడికను ఆశీర్వాదకరంగా చేసి మీ యొక్క ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభు మీ అధ్యక్షతన మీ మాటలు మాకు, మీ స్వరం మాకు అందరికీ వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. నేను నోటి బోరుగా వాడుకొనుము. అయోగ్యుడను, అపాత్రుడను, ఏ మంచితనం లేని వాడిని, దుమ్ము ధూళికి సమానుడను కనికరించుము. నీ యొక్క రక్త ప్రోక్షణ మా మీద ఉంచుకుంటూ ప్రభువా, నీ యొక్క సన్నిధి మాకు తోడుగా సహాయపడమని, మీరు మాతో మాట్లాడమని, నీ వర్తమానం మాకు అనుగ్రహించమని, ఈ సమయం దీవెనకరంగా చేసి నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతులు పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము మందిరం కొరకైనటువంటి వాగ్దానం. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం. ఈ చివరి భాగములో ఒక మాట రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఈ మందిరానికి. అయితే ప్రతి వాగ్దానము నెరవేర్చబడడానికి దేవుడు ఆ అధ్యాయంలో కొన్ని షరతులు పెడతాడు. ప్రతి వాగ్దానం నెరవేర్చబడటానికి దేవుడు కొన్ని షరతులు పెడతాడు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే నాతో దేవుడు మాట్లాడిన 2 మాటలు ఏంటివి అవి అని అంటే, 3వ వచనంలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నువ్వు ప్రజలతో ఇట్లనము, ఉత్తర దిక్కుకు తిరుగుడి అని రాయబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తూ అక్కడ బహుదినములు సేయూరు మన్నం చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఎన్ని దినాలు తిరుగుతూ వచ్చినారు వీళ్ళు? ఆండాన్నే తిరుగుతూ వచ్చినారు. ఇంకా దేవునికి ఏమనిపించిందంటే, ఇంకా తిరిగింది చాలు, ఇంకా మీరు తిరిగింది చాలు. ఎక్కడ చూడాలి మీరు? ఎక్కడ తిరగాల మీరు? ఉత్తర దిక్కుకు తిరగాల. ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఇంకొక మాట కూడా నాతో మాట్లాడాడు. ఈ 4వ వచనంలో ఇంకొక మాట మాట్లాడాడు. చూడండి, చదువుదాం. సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. 2 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మన అంశం ఏంటంటే, నీకేమీ తక్కువ కాదు. మందిరానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. తక్కువ కాదు అని అనడానికి దాని ముందర కొన్ని షరతులు ఏమి ఇచ్చాడంటే, ఉత్తర దిక్కుకు తిరుగుడి, ఇది ఒక మొట్టమొదటిది. రెండోది, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు తిరగాల ఉత్తర దిక్కుకు? ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటిది ఏం ధ్యానం చేస్తామంటే, ఉత్తర దిక్కుకు తిరుగుడి అన్నాడు. ఎందుకు తిరగాల ఉత్తర దిక్కుకు? ఏముంది ఉత్తరాన? ఏముందండి ఉత్తరాన ఏముందంటే, 48వ అధ్యాయంలో, కీర్తన 48వ అధ్యాయం 2వ వచనం. ఏముంది ఉత్తరంలో? చూడండి, కీర్తన 48:2. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఏముంది ఉత్తర దిక్కున? మహారాజు పట్టణం ఉంది, సియోను పర్వతం ఉంది. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి
సంతోషమిచ్చుచున్నది. ఏముంది ఉత్తర దిక్కున? మహారాజు పట్టణం ఉంది, సియోను పర్వతం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఉత్తరాన ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఉత్తరాన దేవుడు ఉన్నాడు. మహారాజు పట్టణం ఉంది, సియోను పర్వతం ఉంది. మనం ఆడికి పోవాలా? ఆయన దగ్గరికి పోవాలా? ఆయన వైపు చూస్తా పోవాలా? ఆయన దగ్గరికే. మన గురి, మన గమ్యము, మన ధ్యేయం ఏంటంటే ఆయన వైపే చూడాలా, ఉత్తర దిక్కునే చూడాలా. ఉత్తర దిక్కుకు తిరిగి మనము ఆయన వైపు పోవాలా. నేను చెప్పినట్టు ఇచ్చేసి దాంట్లో పెట్టుకో అమ్మా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఉత్తర దిక్కున ఏముందంటే మహారాజు పట్టణం, సియోను పర్వతం. ఉత్తరాన ఏముంది? ఉత్తరాన దేవుని పట్టణం ఉంది, దేవుడు ఉన్నాడు ఉత్తరాన. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఉత్తరాన మహారాజు పట్టణం ఉంది, సియోను పర్వతం ఉంది, దేవుడు ఉన్నాడు ఉత్తరాన. అందుకనే ఉత్తరము తిరుగుడి అని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మీకేమీ తక్కువ కాదు దేవుని వైపు తిరిగితే. దేవుని వైపు తిరిగితే, దేవుణ్ణి చూస్తూ నువ్వు గడిపితే, కాలం గడిపితే నీకేమీ తక్కువ కాదు. నీకు తక్కువ కాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? ఎవరి వైపు చూడాలా? అందుకనే కీర్తనలో రాయబడింది ఒక మాట, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన వైపు చూస్తేనే మనకు సహాయం వస్తుంది. ఏం తక్కువ కాదు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆండాన్నే తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు తిరిగినారు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చూతారా ఎవరైనా? ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరముల వారిని ఏం తక్కువ కాలేదు చూడండి. వాళ్ళకి 40 సంవత్సరాలు ఏం చేసినారు వాళ్ళు? అక్కడక్కడే అరణ్యములో ఏమి తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించినాడు. అరణ్యములో ఏమి దొరకదు. అరణ్యములో ఏమైనా దొరుకుతుందా? ఏమి దొరకదు. తిండి గింజలు దొరకవు, నీళ్లు దొరకవు సరిగ్గా. ఏమీ దొరకనటువంటి ప్రాంతంలో వారిని ఎన్ని సంవత్సరాలు పోషించినాడు? 40 సంవత్సరాలు పోషించినాడు. ఏమీ తక్కువ కాకుండా అని రాయబడిందాడ. ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించినాడు. వస్త్రాలు పాతగిల్లిపోలేదు, చెప్పులు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్లకు వాపులు రాలేదంట. ఏంది? ఒక రోజుకు ఎంత బియ్యం కావాలా? ఎంతమంది జనం ఉన్నారు? అరణ్యంలో, అడవిలో ఎన్ని పుల్లలు ఏరుకోవాలా? ఎంత వంట చేసుకోవాలా ఒక రోజుకు? అయితే దేవుడు ఎంత పోషించినాడు వాళ్ళను? ఎట్లా పోషించినాడు? ఏమీ తక్కువ కాకుండా పోషించినాడు. ఆశ్చర్యమైన సంగతి. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఒక 2వ రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది సంగతి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, నూనె ఏమి తక్కువ కాలే. తొట్టిలో పిండి అయిపోలే. ఆమె మొట్టమొదటి అప్పము తీసుకొని వచ్చి ఎవరికి పెట్టింది? దేవునికి పెట్టింది. ఆ తర్వాత అయిపోయిందా పిండి? తొట్టిలో పిండి తక్కువ కాకుండానే ఉంది. ఆమె తిన్నంత వరకు తినింది బాగా. 40 సంవత్సరాలు పోషించబడినారు అరణ్యములో ఇశ్రాయేలీయుల ప్రజలు.
ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు తిరిగి తిరిగి ఆ మన్యం చుట్టే తిరుగుతున్నారు? ఎందుకు తిరిగారు వీళ్ళు 40 సంవత్సరాలు? నిర్గమకాండంలో ఒక మాట రాయబడింది చూడండి. నిర్గమకాండం ఎందుకు వీళ్ళు తిరుగుతూ వచ్చినారు అక్కడ అనంటే, నిర్గమకాండం 13వ అధ్యాయము, నిర్గమకాండం 13, 17, 18 వచనాలు. పోనీయక ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఐగుప్తుల నుండి వచ్చిరి. ఇప్పుడు చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించినాడు. అయితే సమీపమైనప్పటికి కూడా, చేరుకోవాల్సిన గమ్యము సమీపమైనప్పటికి కూడా వాళ్ళను డైరెక్ట్గా చేర్చలే. చుట్టుదారియగు అరణ్య మార్గమును నడిపించినాడు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని షార్ట్ కట్లు ఎంచుకుంటాం, తొందరగా ఎదిగిపోవాలని అంటాం. ఒకడు ఒక బుక్ రాసినాడు. ఏమని రాసినాడంటే, రాత్రికి రాత్రి కుబేరుడైపోవాలని, రాత్రికి రాత్రి ధనవంతుడైపోవాలని, ఇంట్లో కూర్చొని బాగా తింటా మేస్తా కూర్చొని ఉండాలి, రాత్రికి రాత్రి ఇంకా కష్టపడకూడదు నేను అనుకొని ఒకడు ఒక బుక్ రాసినాడు. పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు ఆ బుక్ తీసుకొని చదువుకుంటా, ఇది బాగుంది బుక్ అనుకొని. ఏముంది ఆ బుక్లో అంటే, స్టాక్ మీద జూదాలు, కొంతమంది మటకాలు ఆడి బాగా కుబేర్లు అయినారంట. మటకాలు ఆడి కుబేర్లు అయినారు ఎవరన్నా? పోగొట్టుకుంటారు అంతా. పోగొట్టుకునేదే. షార్ట్ కట్లు ఎంచుకుంటారు. అయితే దేవుడు ఎందుకు ఈ 40 సంవత్సరాలు వారిని పరీక్షించినాడు? ఈ 40 సంవత్సరాలు వారు ఎందుకు తిరిగినారని అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎందుకు వీళ్ళు 40 సంవత్సరాలు అక్కడ తిరగాల్సి వచ్చింది? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. చేసి ఉండేను కనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ వినకపోయినందున నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరముల అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఎన్ని సంవత్సరాలు తిరిగినారు? 40 సంవత్సరాలు. ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యములో సంచరిస్తూ వచ్చినారు? కారణం రాయబడి ఉంది అక్కడ పైన. యెహోవా మాట వినకపోయినందున. ఈ మధ్యలో పరీక్షించినాడు. ఎవరైతే నా దగ్గరికి రావాలనో, ఎవడైతే ఈ ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నాడో, వాడు నన్ను చూచి, యేసు వైపు చూచి, పందెపు రంగంలో ఎవడైతే ఆ గమ్యాన్ని చేరుకోవాలనో, వాడు దేవుని మాట వింటూ, ఆయనను చూస్తూ, ఆయన పోలికలో మనం మారుతూ, ఆత్మలో విశ్వాసములో ఆనందిస్తూ, విశ్వాసములో ఎదుగుతూ ముందుకు పోవాలా. ఆయన మాట వినలే. ఆయన మాట వినని కారణాన్ని ఏమైపోయినారు? 40 సంవత్సరాల అరణ్యములో అరణ్యములో నశించిపోయినారు కొంతమంది, ఆయన మాట వినలే. ఇంకొక కారణం రాయబడి ఉంది. ఏం కారణం అంటే, అది సంఖ్యాకాండంలో 40 సంవత్సరాలు ఎందుకు వీళ్ళు అక్కడ బాధపడిపోయారు? తిరిగిన చోటే తిరుగుతున్నారు. ఏం జరిగింది అక్కడ? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం రాయబడిన మాట. సంఖ్యాకాండం 14:33. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఏం చేసినారంటే, వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పని చేసి ఆ అరణ్యములో రాలిపోయినారు, సంహరించినారు. వ్యభిచారం యొక్క శిక్షను అనుభవించినారు ఈ 40 సంవత్సరాలు. చాలా మంది రాలిపోయినారు, అరణ్యంలోనే రాలిపోయినారు. దేవుని మాట వినలేదు వాళ్ళు, గమ్యాన్ని చేరుకోలేదు వాళ్ళు, గట్టు చేరుకోలేదు వాళ్ళు, తీరము చేరుకోలేదు వాళ్ళు, మధ్యలోనే రాలిపోతూ వచ్చినారు. దేవుని మాట వినలేదు, దేవునికి దుఃఖ పెట్టినారు, దేవుణ్ణి గాయపరిచినారు.
ఎన్ని రోజులు ఈ మన్నా తినాలని చెప్పి దేవుని మీద సనిగినారు కొన్నిసార్లు. ఎన్ని రోజులు తినాలి ఈ మన్నా అని. వాళ్ళు ఏమి పొయ్యి మండించి రోజు కష్టపడి ఏదో కాల్చుకోవాలని, అన్నం చేసుకోవాలని ఏం లేకుంటే పరలోకం నుండి కొత్తిమీర గింజ వల్లే ఆ మన్నాను పరలోకపు దేవదూతలు తినే ఆహారాన్ని కురిపిస్తున్నాడు వాళ్లకు. బాగా సంతోషంగా తిని బండ నీళ్లు దాగి దేవుని వాక్యంలో ఆనందించకుండా, దేవుని యందు సంతోషించకుండా వాళ్ళు ఈ 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరుగుతా ఏం చేసినారు వాళ్ళు? వ్యభిచార శిక్షను అనుభవించినారు. దేవుని మాటను వినకుండా దేవుణ్ణి గాయపరుస్తూ వచ్చినారు. అందుకని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. మీరు తిరిగింది చాలు, మీరు చూసింది చాలు, మీరు బ్రతికింది చాలు. ఇక మీదట మీరు ఏం చేయాలంటే ఉత్తర వైపు చూడాల. ఉత్తరం ఉన్నటువంటి ఆ సియోను పర్వతం మీద మహారాజు పట్టణమైన దేవుణ్ణి చూస్తూ మీరు కాలం గడపాల. కాబట్టి ఆయనను చూస్తేనే పక్షిరాజుల వలె రెక్కలు చాపు పైకి ఎగురుదురు. ఎవరైతే యెహోవాను చూస్తారో, యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. పక్షిరాజుల వలె రెక్కలు చాచి వారు పైకి ఎదుగుతారు, బలము తెచ్చుకుంటారు. 40వ అధ్యాయం చదవన్నమాట. యెషయా గ్రంథం. సొమ్మసిల్లుదురు, అలయుదురు, తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆయన వైపు చూచి బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి నూతనమైన బలం, శక్తి దేవుడిస్తాడు ఆయన వైపు చూస్తే. ఆయనను చూస్తూ బలం పొందుకోవాలా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరని వింటా వచ్చినాం. నిజంగా ఎట్లాంటి శక్తి అంటే అది ఎవరు ఇవ్వలేరు అంత శక్తి. అంత గొప్ప శక్తి దేవుడిచ్చేది. ఇప్పుడు సరే, ఆయన వైపు తిరగాల. ఎట్లా